ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ లక్ష్యాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. క్రమశిక్షణ, నైతిక విలువలు లేకుండా చంద్రబాబు పార్టీని నడుపుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను మంట కలిపిన వారికి ఆయన పేరు ఎత్తే అర్హత కూడా లేదన్నారు. సొంత ప్రయోజనాలనే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు అవినీతికి కేర్ ఆఫ్ అని చెప్పారు. చంద్రబాబు టీడీపీని ఒక బ్రోకర్ పార్టీలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పేరు ప్రస్తావించొద్దు అంటున్న లక్ష్మీ పార్వతితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. వారి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు మనతో పాటు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం ఈరోజే ఆవిర్భావ దినోత్సవము. అయితే ఆ ఎన్టీఆర్ స్థాపించిన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా? ఎట్లా అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో తెలుగుదేశం పార్టీ ఆశయాలన్నీ ఉన్నాయని చెప్పుకోవాలి. పేద వర్గాలకు ఆ రోజు పెద్దపేట వేశారు ఎన్టీఆర్ గారు. ఆయన తీసుకొచ్చిన ₹2 కిలో బియ్యం అనేది మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనమైంది. మొట్టమొదటిగా బీసీ వర్గాలకి పెద్దపీట వేసి వాళ్ళని రాజకీయంగా కూడా ఉన్నతి కల్పించిన వారు ఎన్టీఆర్ గారు. ఏ మహిళల కష్టాలు కన్నీళ్లకు కారణమవుతుందో మద్యపానం, ఆ మద్యపానాన్ని నిషేధించి రాష్ట్రంలో అమలు జరిపి కుటుంబాల్లో శాంతిని చేకూర్చారు. అల్లుడు రూపంలో ఈ విధంగా ఆయన ఇంట్లోనే చేరి ఆయన వెనకే చేరి చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కోవటమే కాకుండా ఇతను అధికారానికి రాగానే 95లో వెంటనే మద్యపాన నిషేధం అమలుపోయింది. అదేవిధంగా ₹2 కిలో బియ్యం 3.5 కాదు ₹5 పెంచేశాడు. ఈ వరల్డ్ బ్యాంకు జీతగాళ్లాగా మారిపోయి రైతులు ఉసురు పోసుకున్నటువంటి ప్రథమ ముఖ్యమంత్రిగా ఇతనే చరిత్రలో మిగిలిపోతాడు. కరెంటు సమస్యతో బాధపడుతున్నటువంటి రైతులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేస్తే వాళ్ళని కాల్పించిన ఘనత కూడా ఇతనికే దక్కుతుంది. ఆశా వర్కర్లు వాళ్ళ హక్కుల కోసం రోడ్డు మీదకి వస్తే గుర్రాలతో తొక్కించినటువంటి వాడు ఇతను. తర్వాత దాదాపు 42 ఆల్విన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ మూతేసిన వాడు ఇతనే. ఏపీ డైరీ లాంటి రైతుల డైరీలను కూడా మూతేసి తన హెరిటేజ్ని తీసుకొచ్చాడు. తన చేతిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాదు. ఆ పార్టీ చచ్చిపోయింది, ఆయనతో పాటే పోయింది. ఇప్పుడున్నది చంద్రబాబు మార్క్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడైన ఎన్టీఆర్ గారిని పార్టీ నుంచి అధ్యక్ష పదవిని తొలగించారుగా వీళ్ళు. తొలగించినప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి వీళ్ళకి ఎలా అర్హత ఉంటుంది? మరి ఆయన మళ్ళీ ఆయన విగ్రహాలకు దండలు వేయటం, ఆయన పేరు మాకు ఆదర్శమూర్తి అది ఇది అని చెప్పడం, ఆయన మీరు తీసేశారుగా. ఆయన మీద ఎన్నో నిందలేశారుగా, ఎన్నో భయంకరమైన కార్టూన్లు ఈనాళ్ళు వేశారు కదా. మరి ఇన్ని చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు మీకు ఆదర్శనీయుడు ఎట్లా అయ్యాడు? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. అదేవిధంగా ఏపీలో కూడా ఉదయం ఒక పార్టీతో రాత్రికి ఒక పార్టీతో వ్యవహారాలు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవహార తీరుని ఏ విధంగా చూడుస్తారు? ఎలా చూసేది ప్రతిదీ ఎలా భ్రష్టు పట్టిపోయినాయో సిద్ధాంతాలు, ఎన్టీఆర్ ఆశయాలు సిద్ధాంతాలు. పేదల పార్టీ అది, నిజానికి ఆత్మగౌరవంతో కూడినటువంటి పార్టీ. అదే నినాదంతో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు 9 నెలల్లోనే. అంత ఆత్మగౌరవం నినాదం దేనికి ఎగనెస్ట్గా? కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఇష్టం వచ్చినట్టుగా కీలుబొమ్మల్ని చేసుకొని వీళ్ళని ముఖ్యమంత్రుల్ని మరి మార్చేస్తూ ఈ విధంగా చేతిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితిలో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించారు. ఆయన వస్తూనే యాంటీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేను పార్టీని పెడుతున్నానన్నారు. ఈరోజు మరి అదే పార్టీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం అనే పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేయగలిపాడు, ఓపెన్గానే గెలిపాడు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి అదేవిధంగా ఏ బీజేపీ మత్తత్వ పార్టీని బీజేపీని తిట్టాడో మళ్ళీ అదే బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇంత సిగ్గుమాలిన, ఇంత సిద్ధాంతం లేనటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క చంద్రబాబు నాయుడే. ఇక అతని చేతిలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చెప్పాలంటే ఒక బ్రోకర్ పార్టీగా మారిపోయింది. బ్రోకర్ పార్టీగానే మారిపోయింది. ఏ పార్టీకైనా తొత్తులాగా అది మారిపోయింది. పోయి కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెడతాడు, అదేవిధంగా బీజేపీ కాళ్ళ దగ్గర పెడతాడు, కమ్యూనిస్టుల కాళ్ళ దగ్గర పెడతాడు, కలిసి వచ్చి ఏ పార్టీ పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర కూడా పెడతాడు. ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను పూర్తిగా చంద్రబాబు నీరుగార్చారని చెప్పి లక్ష్మీ పార్వతి గారు ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.